సమరం ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు జాతీయ సైన్స్ డే. ఈ సందర్భంగా మన దేశ కీర్తి పతాకాన్ని సైన్స్ రంగంలో విశేషంగా ఎగురవేసిన తెలుగు ప్రముఖుల గురించి తెలుసుకుందాం. సైన్స్ రంగంలో తెలుగు వెలుగులు. ఒకప్పుడు మన దేశంలో ప్రత్యేకంగా తెలుగు నేలపై విజ్ఞాన శాస్త్రాలకు చాలా ప్రాధాన్యం ఉండేది. ఆచార్య నాగార్జునుడే ఇందుకు మంచి ఉదాహరణ. భారత ఉపఖండంలో ఎన్నో పరిశోధనలు జరిగేవి. అనేక దేశాల నుంచి ఇక్కడకు వచ్చి చదువుకునేవారు. శాస్త్రవేత్తలకు సమాజంలో సమున్నత గౌరవం దక్కేది. దేశం పరాయి పాలనలోకి వెళ్ళాక కొంతమంది శాస్త్రవేత్తలు ఎన్నో కష్టాలు పడి స్కాలర్షిప్లతో విదేశాలకు వెళ్ళి మరీ తమ మేధతో ఖ్యాతి సంపాదించుకున్నారు. బ్రిటిష్ పాలనా వ్యవస్థ నుంచి సహకారం ఉండలేదు. అయినా మెరుగైన సన్నద్ధత కలిగిన విదేశీయులతో పోటీ పడుతూ రాణించారు కూడా. జాతీయవాద శాస్త్రవేత్తలు కోల్కతాలో 1876లో ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్సెస్ IACSను స్థాపించారు. ఈ సంస్థ స్వదేశంలో ప్రాథమిక పరిశోధనలకు కృషి చేసింది. తెలుగు శాస్త్రవేత్తలపైన దీని ప్రభావం ఉంది. ఆ కాలంలో శాస్త్రవేత్తలు జాతీయవాద దృక్పథంతో పనిచేసేవారు. 1937లో మచిలీపట్నంలో ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ విజ్ఞాన శాస్త్ర పరిశోధనల కోసం స్వదేశీ పరికరాలను తయారు చేయడం మొదలుపెట్టింది. స్వాతంత్రం తర్వాతి కాలంలో శాస్త్రీయ విద్య పరిశోధనల్లో చాలా మార్పులు వచ్చాయి. గత 30 ఏళ్లుగా యువతలో ప్రాథమిక విజ్ఞాన శాస్త్రాలపై ఆసక్తి తగ్గుతోంది. వాటిని చదువుకున్న వారికి ఉపాధి అవకాశాలు అంతగా లేకపోవడం ఒక కారణం. ప్రైవేట్ పరిశోధనా సంస్థలు ఎక్కువగా లేకపోవడంతో అవకాశాలు దక్కకపోవడం మరొక కారణం. ఐటీ ఆధారిత రంగాల్లో అవకాశాలు విస్తృతంగా ఉండడంతో సమాజానికి మేలే జరిగింది. లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. అనేక దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా బాగుపడ్డాయి. చాలామంది విదేశాలకు వెళ్ళడం వంటివి కనిపిస్తున్నదే. అయితే అందరూ ఐటీ కోర్సులపైనే ఆసక్తి చూపడంతో విజ్ఞాన శాస్త్రాలలో పరిశోధనలపై కృషి చేసేవారి సంఖ్య తగ్గుతోంది. నేటి ఆధునిక సోషల్ మీడియా యుగంలో మన మహోన్నత శాస్త్రవేత్తల గురించి రీల్స్, ఇన్స్టాలు లేవు కనుక చాలామందికి ఎల్లాప్రగడ సుబ్బారావు, సిఆర్ రావు, సిఆర్ నాయుడు, అయ్యగారి సాంబశివరావు, యలమర్తి నాయుడమ్మ ఎవరో కూడా తెలియడం లేదు. వీరంతా సైన్స్లో మన దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన తెలుగువారు. నేడు మనం అనుభవిస్తున్న అనేక వైద్య సౌకర్యాలు ఇలాంటి వారి ఆవిష్కరణల కారణంగానే అభివృద్ధి చెందాయి. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావునే ఉదాహరణగా తీసుకుంటే 2వ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికాలో వైద్య రంగానికి చేసిన సేవలు అపూర్వమైనవి. పంది కాలేయం నుంచి B12 విటమిన్ను సంగ్రహించి రక్తహీనత ఉన్నవారికి ఉపయోగించవచ్చునని తొలిసారి ప్రతిపాదించింది, శాస్త్రీయంగా నిరూపించింది ఆయనే. క్యాన్సర్ చికిత్సకు వాడే మెథోట్రెక్సేట్ను, ఫోలిక్ యాసిడ్ను కనుగొన్నందుకు ఆయన పేరు పొందారు. శరీరంలో బ్యాక్టీరియాపై పోరాడే టెర్రాసైక్లిన్ల తొలి ఆవిష్కర్త కూడా సుబ్బారావు గారే. సుబ్బారావు పరిశోధనల ఆధారంగానే ఆ తరువాతి కాలంలో అనేక వైద్య ఆవిష్కరణలు జరిగాయి. అంతర్జాతీయంగా రావాల్సినంత పేరు రాలేదు. ఆయన 53 ఏళ్ల వయసులోనే మరణించడం ఒక కారణమైతే పెద్దగా ప్రచారం చేసుకోకపోవడం రెండవ కారణం. పత్తిపాటి రామయ్య నాయుడిది మరో ఉదాహరణ. రేడియేషన్పై కృషి చేసిన నోబెల్ గ్రహీత మేడం క్యూరీతో కలిసి పనిచేశారాయన. దేశంలో మెడికల్ ఫిజిక్స్కు ఆద్యుడిగా ఆయననే చెప్పవచ్చు. ఆగ్నేయాసియా యునెస్కోకు సైన్స్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఇలాంటి మరొక శాస్త్రవేత్తే డాక్టర్ యలవర్తి నాయుడమ్మ. దేశంలో తోలు పరిశ్రమ అభివృద్ధికి ఆయనే ప్రధాన కారకులు. ఇంజనీరింగ్ పీజీకి గేట్ పరీక్షను ప్రవేశపెట్టారు. జాతీయ అంతర్జాతీయ పురస్కారాలెన్నో ఆయనను వరించాయి. ఇక గణితంలో అత్యంత ముఖ్యమైన స్టాటిస్టిక్స్లో డాక్టర్ సిఆర్ రావుది ప్రత్యేక అధ్యాయం.
గణితంలో నోబెల్ బహుమతి లేదు కానీ ఉంటే తప్పకుండా ఆయనకే వచ్చేదంటారు. ఆయనకు దక్కిన ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ స్టాటిస్టిక్స్ నోబెల్కు సమానమైనదే. ఇలాంటి మరో గొప్ప శాస్త్రవేత్త డాక్టర్ రాజిరెడ్డి. కంప్యూటింగ్ రంగంలో ట్యూనింగ్ అవార్డు లభించిన తొలి భారతీయుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఇది కూడా నోబెల్ వంటిదే. ఇప్పటికీ కంప్యూటింగ్కు సంబంధించిన కొన్ని విభాగాలలో కృత్రిమ మేధస్సుకు ఆయనను పితామహుడిగా భావిస్తారు. ప్రొఫెసర్ సూరి భగవంతం, ఏఎస్ రావు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి దిగ్గజాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇదంతా చూస్తే ఒకప్పుడు మన తెలుగు నేల ఎంతమంది శాస్త్రవేత్తలకు, అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సాధించిన విజ్ఞానవేత్తలకు నిలయమో అర్థమవుతుంది. వీరిలో చాలామందిని ఆయా రంగాలలో నోబెల్కు సరిసమానమైన పురస్కారాలు వరించాయి. దేశంలో ప్రాథమిక విజ్ఞాన శాస్త్రాల కోర్సులు చదువుకుంటున్న యువత సంఖ్య బాగానే ఉంది. వారిని ఉన్నత విద్య, పరిశోధనల దిశగా ప్రేరేపించి ప్రోత్సహిస్తే ఇటువంటి అద్భుతాలే చేయగలుగుతారు. నేటి యువత మన శాస్త్రవేత్తల జీవిత కథలను ప్రేరణగా తీసుకోవాలి. విశ్వవిద్యాలయాల్లో మెరుగైన పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. పరిశోధనలను బాగా ప్రోత్సహిస్తే నోబెల్ వంటి పురస్కారాలు రాకమానవు. దీనంతటికీ ప్రభుత్వ పరంగా ప్రయత్నం మాత్రమే సరిపోదు. ప్రైవేట్ సంస్థలు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ చేయూతనివ్వాలి. పాశ్చాత్య దేశాల తరహాలో అత్యాధునిక పరిశోధనా కేంద్రాల ఏర్పాటుకు ప్రైవేట్ సంస్థలు ముందుకు రావాలి. తల్లిదండ్రులు సైతం పిల్లలకు చిన్నప్పటి నుంచే విజ్ఞాన శాస్త్రాలపై ఆసక్తి పెంచాలి. సైన్స్ అనేది మార్కుల కోసమో ఉద్యోగానికో కాకుండా సమాజ అభివృద్ధికి ఉపకరించే సాధనంగా భావించి వారిలో స్ఫూర్తి నింపాలి. అప్పుడు మనం విజ్ఞాన శాస్త్రాల్లో పునర్వైభవం సాధిస్తామనడంలో ఎంతమాత్రం అనుమానం లేదు. ఈరోజు మనం సైన్స్ రంగంలో ప్రముఖులుగా నిలిచిన తెలుగు వెలుగుల గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.